తెలంగాణలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. ఇక నుంచి తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు కనిపించవట. తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్టు యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ ప్రకటించింది. టీజీబీసీఎల్ బకాయిలు చెల్లించకపోవడం కారణంగానే బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్టు యునైటెడ్ బ్రూవరీస్ తెలిపింది. ఈ మేరకు సెబీకి యునైటెడ్ బ్రూవరీస్ కీలక లేఖ రాసింది. 2019 నుంచి ధరలను సవరించకపోవటం వల్ల భారీ నష్టాలు వస్తున్నాయని బ్రూవరీస్ తన లేఖలో వెల్లడించింది. బ్రూవరీస్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని కింగ్ ఫిషర్ బీర్ ప్రియుల నోట్లో వేడివేడి బీరు పోసినట్టయింది. తెలంగాణలో మంచైనా చెడైనా, బాధొచ్చినా సంతోషం వచ్చినా, పండుగొచ్చినా పబ్బమొచ్చినా, చచ్చినా బతికినా ఇలా ఏ సందర్భమైనా ముందు మందుండాల్సిందే. తెలంగాణలో తాగటం అనేది అలవాటు పడిన ఓ సంప్రదాయమని ఓ సినిమాలో చెప్పినట్టు చిన్న పెద్ద అందరూ తాగుతారన్నది బహిరంగ రహస్యమే. అయితే వయసులో పెద్దవాళ్లు చాలా మంది ఎర్రమందు అంటే విస్కీ, బ్రాండీ, రమ్ లాంటి మద్యం సేవిస్తే యువత మాత్రం ఎక్కువగా తాగేది బీర్లే. అందులోనూ కింగ్ ఫిషర్ బ్రాండ్ బీర్లకు, మళ్లీ అందులో కింగ్ ఫిషర్ లైట్ బీర్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మార్కెట్లో ఎన్నో పేర్లతో బీర్లు లభ్యమవుతున్నా చాలా మందికి బీర్ అంటే చాలు కింగ్ ఫిషర్ బీరే మొదటగా గుర్తొస్తుంది. కొంతమందికైతే కింగ్ ఫిషర్ బీర్ తప్ప మిగతా బ్రాండ్ల పేర్లు కూడా సరిగా తెలియదంటే అతిశయోక్తి కాదు.